ఇది ఆధ్యాత్మిక సాధనలో ప్రారంభ దశలో సాకార సగుణోపాసనని, సాధన దశలో ఉన్నవారు నిరాకార సగుణోపాసనని, జ్ఞానుల కోసం నిరాకార నిర్గుణోపాసన అని అన్నారు. ఈ ఈ నిరాకార సగుణోపాసన అంటే సాధనలో ఉన్నవారు చేసే నిరాకార సగుణోపాసన కోసం కొంచెం క్లారిటీగా వివరిస్తారని కోరుతున్నారండి గురువుగారు. సాకారం సగుణం, ఒక ఆకారం ఉండాలి. మన యొక్క దృష్టికి ఆకారం ఉండాలి. ఓ రాముడో కృష్ణుడో వెంకటేశ్వర స్వామి ఆ ఎదురుగా ఫోటో కనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని చూస్తూ ఉంటాం, మన యొక్క మనసులో ముద్ర పడిపోతుంది. సగుణం, సగుణం అంటే వాళ్ళ యొక్క లక్షణాలు అవన్నీ కూడా. అట్లే నిరాకారం, సాకారం, నిరాకారం సగుణం అంటే ఆకారం లేకుండా కేవలం గుణాలను మాత్రమే మనం భావించటం. ఇప్పుడు ఆకారాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే సాధన దశలో అంటే ఇంకో మెట్టు ఎక్కేటప్పటికి ఆకారంలో ప్రాధాన్యత లేకుండా గుణాలకు ప్రాధాన్యత. అంటే ఏదో ఒకటి ఉండాలి మనకు ఆధారం, అందుకని గుణాలకు ప్రాధాన్యత. ఇట్లా ఇచ్చుకుంటా పోయిన తర్వాత ఆ గుణాలను కూడా తీసేస్తే అప్పుడు నిరాకారం నిర్గుణం. ఆ నిరాకార నిర్గుణం అంటే కేవలం, కేవలం అంటే అదే కైవల్యం. మనం కేవలంగా ఉంటే కైవల్యం. సాధారణంగా ధ్యానం అని అంటే ఏం చేయాలండి అని అనుమానం. ధ్యానం అంటే ఏవి చేయకుండా ఉంటాం ధ్యానం. దాన్ని జస్ట్ బి అంటారు ఇంగ్లీష్లో. జస్ట్ బి, ఊరికినట్టు ఉంటాం అంతే. మనం ఊరికినే ఉండటమే మనకు కష్టం. మనకి ఏదైనా చేయటం, ఆలోచన చేయటం అయితే మనకి తేలిక. కానీ ఏ ఆలోచన లేకుండా ఊరికినే ఉండటం అంటే మన వల్ల కాదు. అదిగో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అందుకని భావాతీత స్థితి అని అంటారు. నిస్సంకల్పం, నిర్వికల్పం దాన్ని పక్కన పెట్టేస్తే భావాతీతం అంటే ఏ భావమో లేకుండా ఉండే స్థితికి రావాలి. ఎట్లా వస్తాం? భావంతో రావాలి భావాతీత స్థితికి. భావాన్ని చేస్తూ 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 ఆ భావాతీత స్థితికి రావాలి. అందుకని ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే మధ్యలో మనం చెప్పినటువంటి నిరాకార సగుణ అనేది ఆకారం లేకుండా గుణాల మీద దృష్టి పెడతాం. రాముడు అంటే ఎలాంటి వాడు? రాముడు అంటే చాలా మంచివాడండి, ఆజానుబాహుడండి, ఎవరినైనా పలకరిస్తే ఆయనే ముందు పలకరిస్తాడండి, ఎవరితోటైనా భాగం. ఇట్లాంటివన్నీ కూడా గుణాలు అయితే ఏవైతే ఉన్నాయో అదిగో వాటిని మనం భావిస్తామంటాం. అది ఈ మధ్యలో మనం మధ్యస్థితి. ఇక ఉన్నత స్థితికి పోతే నిరాకారం నిర్గుణం. ఇక ఆకారం లేదు, గుణాలు లేవు, కేవలం నేను. ఇందాక చెప్తున్నావు, ధ్యానంలో చెప్తున్నావు, అంతటా నేనే ఉన్నా. ఆకారం లేదు, గుణాలు లేవు, ఏమీ లేవు, పుట్టుక లేదు, మరణం లేదు, ఇవన్నీ లేవు 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 లేవు. ఇంకా చాలా ఉన్నాయి. జాతి, నీతి, కులం, గోత్రం. జాతి, నీతి, కుల, గోత్ర, దూరకం ఇది మనకి వివేక చూడమని వస్తుంది. అందుకని ఇవన్నీ ఏమీ లేవు ఏమీ లేవు ఏమీ లేవు అన్ని తీసేసి కేవలంగా ఉండేటువంటి స్థితి రావాలి. దాన్నే మనం ఓంకారంలో అకార, ఉకారం, అకారాల తర్వాత నిశ్శబ్దం అని చెప్పాం. నిశ్శబ్దం అంటే కేవలం సైలెన్స్ ఆఫ్ స్పీచ్ కాదు, సైలెన్స్ ఆఫ్ మైండ్. అందువల్ల ఆ స్థితికి రావటానికే మనం ప్రయత్నం. ఒక్కసారి ఆ స్థితికి మనం రావాలని కూర్చుంటే మనం రాలేము. మనం ఈ స్థితి నుంచే ఆ స్థితికి పోవాలి. నిరాకార సగుణం నుంచే నిరాకార నిర్గుణానికి పోవాలి. నిరాకార సగుణానికి రావడానికి కూడా సాకార సగుణం నుంచే రావాలి. ఒక్కొక్క స్టెప్ అని ఒక్కొక్క తరగతి. అది ఈ తరగతిని పాస్ అయితే ఆ తరగతి పాస్ అయితే